అయిపోయిందా? అవలేరా, నీకు సలాం చెప్దామని వచ్చినాం. అదే ఆ ఎక్స్ట్రాలే వద్దురా. ఏం బేటా మంచిగా చదువుకుంటున్నా? చదువుకో. ఏంటి ఆవకాయ పచ్చడా? మటన్ లేకుండా మ్యాంగో పచ్చడితో మనకి ముద్దే దిగదు కదే. ఎందుకు దిగదో నేను చూస్తానుగా. అది నా కోసం అన్నయ్య. సాయంత్రం నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను కదా. అమ్మా నువ్వు వెళ్ళి త్వరగా లా ఫినిష్ చేసుకురమ్మా. మాకు బెయిల్ ఇవ్వడానికి లాయర్లు దొరక చేస్తున్నావు. ఆవకాయ పచ్చడితో అందరికి అన్నం పెట్టమంటారా? కడుపు నిండడానికే మండడానికే? అరే ఓ నువ్వు ఆపరా బై, నువ్వు జల్దీ పెట్టమ్మా. ఈ మధ్య టైం కన్నం తినక చాలా తగ్గిపోయినా. తగ్గింది నువ్వు కాదు, బస్తాలో బియ్యం. ఈ మధ్య గట్లనే కొడుతుంది. చెప్పిందిరా. అన్నయ్య ఎప్పుడు వెళ్తున్నావు? సాయంత్రం. ఎరా డబ్బులు అకౌంట్లో వేసావా? అవసరం లేదన్నయ్య, లాస్ట్ టైం పంపినవే ఇంకా ఉన్నాయి. లేవని కదమ్మా, నీ దగ్గర ఎప్పుడు లేకుండా ఉండకూడదని. ఎంతసేపే పకోడీ లేటం అవుతుంది. అందరిలాగా వద్దండి వదలండి అని అనవేంటి నువ్వు? అన్నా వినవు కదా నువ్వు, అసలే రౌడీవి. రౌడీని తెలిసే కదా చేసుకున్నాం. హార్డ్వేర్ జాబ్ అంటే ఇంజనీర్ ఏమో అనుకున్నా. కత్తులు కాటారులతో నరకడం అని నాకేం తెలిసింది ఆ చిన్న వయసులో. అందరిలాగా ఆలోచించి నువ్వు అడ్జస్ట్ అయిపోతావు. అందుకే బాగా నచ్చావు. మా అమ్మనేమన్నా చేస్తే స్కెచ్ చేసి చంపేస్తా. నీ అబ్బా స్కెచ్ పెన్ అంతా నాకే స్కెచ్ చేస్తారా నువ్వు? ఎలా ఏంటి వాడిని కొడతావు? రౌడీ అయితే నేను రౌడీకి పెళ్ళాని రా. చాయ్ ఏంట్రా నిన్ను? స్టార్ట్ అయిందిరా. అరే వన్డేలు గిండేలు ఇడురా బై, ఇప్పుడంతా ఖాళీ 2020 ఫుల్ ఇరుగా తీసుడే. ఎంత కొట్టదని కంట్రోల్ చేసినా కొట్టేస్తున్నాను రా. తీరా కొట్టిన తర్వాత ఓ జాలేసేస్తుంది. ఈ పూటకి బతికిపోయిందిరా. నీ తల మీద బొప్పి చూస్తే నీ మీద మాకు జాలేస్తుంది. రేయ్ మీరు నాలా పెళ్లి చేసుకుని జీవితం పాడు చేసుకోవద్దు. మర్డర్లు చేసినంత ఈజీ కాదు మ్యారేజ్ చేసుకుని మేనేజ్ చేయడం, చాలా కష్టం. నా మాటిని నువ్వు పెళ్లి చేసుకోకరా. చేసుకుంటాను నీకు చెప్పానా? మరి నేనెందుకు అంత ఫీల్ అవుతున్నాను? లోపల డోసిపోయి ఊరుకోరా. సత్య నా పనిలో పెట్టుకోమని పంపాడరా. మనం ఏమన్నా మాదాపూర్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టామా పంపిస్తే పనిలో పెట్టుకోవడానికి? ఏం చేస్తావు? ఏం చెప్తే అది చేస్తాను. వినేసి బుల్లెట్లు చచ్చిపోయాను కదా. లోపల టెన్షన్ ఇక్కడ టెన్షన్. చంపడానికి భయపడినోడు చావడానికి కూడా భయపడ్డాడు. పనికి వస్తాడులే. జింగిచికా 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 అరే కాకా జరంతా విశ్వాసం తక్కువైంది. ఏంటి ఉప్పు తక్కువైందని వాడి బాధ. ఇదిగో కలుపుకో. ఎరా నీళ్లు లేకుండా ముందు అవుతావు, ఉప్పు లేకుండా సూపు తాగలేవా? అరే ఓ నీళ్లు లేకుండా మందు కొడితే కిక్ వస్తుందివా, ఉప్పు లేకుండా సూపు తాగితే కక్కు వస్తుంది. ఏం చెప్పాడు రా? అదేంటే అందరికి ఇచ్చావు, నాకేది? నువ్వు కిందికి రా, నీకు కావాల్సింది అక్కడ ఇస్తా. చూసారా మీకు సూప్ అమ్మా, నాకు అన్ని స్పెషల్సే. పెళ్లి చేసుకుంటే ఉండే లాభం ఇది. రై ఎంతకాలం ఈ బ్యాచులర్ లైఫ్ రా. నా మాటిని పెళ్లి చేసుకో. చేసుకుని నేను అనలేదే. అనలేదా? అయితే నేను చెప్పలేదు. చాలా ఫ్రీగా చంపడం మాకు అలవాట్లేదురా, అందుకే బ్రతికిపోయావు. అన్నా బస్సులో మునీషోలా ఉన్నింటివి, ఇప్పుడేందన్నా లంకేషోలా ఉన్నావు. అందేసి మళ్ళీ బస్సు ఎక్కుతావరా? బస్సు కాదన్నా, రోడ్డు కూడా ఎక్కనన్నా. అవును గాని అక్కడ ఇవ్వాల్సిన కోటింగ్ ఇక్కడ ప్లాన్ చేసినామంటే పోరిము కూడా మంచిగా ఉండదండి. కాదురా అమ్మాయి బాగుందనే. ఎరా రైట్ అయితే ఇక్కడ
ఎక్స్క్యూజ్ మీ రైట్ ఎక్కడ? రైట్ ఇంటి ముందు దిగి రైట్ ఇల్లు ఎక్కడ అని అడుగుతున్నావా? అదే ఇల్లు. థ్యాంక్ యూ. ఓకే ఓకే. హలో హలో, ఎవరు నువ్వు? ఫోన్లో పిలిచినట్టు అలా పిలుస్తున్నావేంటి? ఎవరు కావాలి నీకు? రైట్ రైట్ కావాలి. ఒక్క నిమిషం ఉండు, పిలుస్తాను. మీరా? ఏంటి ఇలా వచ్చారు? మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్. లవ్ మ్యాటరా? ఇటు నుంచి అనుకున్నా, అటు నుంచి కూడా ఉందా? ఏంటి కథ? అనంతపూర్లో మొదలై హైదరాబాద్ వరకు వచ్చింది. అనంతపూరా? అవును, మాది అనంతపూర్ అండి. మా బావ పెద్ద ఫ్యాక్షనిస్ట్, పైగా దాదా, పేరు శంకర్. బలవంతంగా నన్ను పెళ్లి చేసుకోవాలని అన్నీ వదిలేసి నా చుట్టూ తిరుగుతున్నాడు. మా అన్నయ్యలిద్దరిని చంపేసి నన్ను తీసుకెళ్లిపోతుంటే కబడ్డీ పోటీలకని వచ్చిన రాజేష్ మా బావని కొట్టి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఇక్కడ వాళ్ళ నాన్న ఓ పోలీస్ కమిషనర్. అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి. ఇప్పుడు మా బావ వస్తాడేమోనని నేను మీ దగ్గరకు వచ్చాను. ఎగ్జాక్ట్లీ, ఆ సినిమా చూసే మా బావ ఇలా చేస్తున్నాడు. మా బావకి నేను దొరకకుండా ఉండాలంటే నాకు మీరు కొన్ని రోజులు సెక్యూరిటీ షెల్టర్ ఇస్తే చాలు. డబ్బెంతైనా ఇస్తాను. నీకు తప్పకుండా సెక్యూరిటీ ఇస్తాం. ఆ అమ్మాయి కళ్ళల్లో ఆ భయం కనిపించడం లేదే. బస్సులో రైట్ ఒక అమ్మాయిని చూసాడని చెప్పానే, ఈ అమ్మాయి. అయితే ఓకే. బస్సులో అంత అమాయకుడిలా కనిపించాడే. రారా, కరెక్ట్ టైంకి వచ్చావు. బస్సులో అమ్మాయిరా? ఒక్క విషయం అర్థమైంది, పెద్ద పెద్ద రౌడీలు గుండాలు క్యాషువల్ గా బస్సుల్లో కూడా తిరుగుతారని. ఏంటి రాస్తున్నావు? ఫస్ట్ టైం మన ఇంట్లో కాలు పెట్టింది కదా, డైరీ రాసుకుంటుందేమో. రై, ఈ అమ్మాయికి 15 రోజులు సెక్యూరిటీ కావాలంటరా. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. అడ్వాన్స్ వెనక్కి ఇచ్చి పంపించేయి. అడ్వాన్స్ తీసుకుంది నేను, ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ప్లీజ్ కాదనుకు. పద వెళ్దాం.